హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో చాలా హెల్తీ రెసిపీ అండి. వీటిలో మనకు ప్రోటీన్స్ అనేది అలాగే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనము రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. వీటితో ఎక్కువగా సలాడ్ చేసుకొని కూడా తినచ్చు. సలాడ్ అంటే ఇష్టపడిన వారు ఇలా కర్రీ కూడా చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజిటేరియన్ తినేవాళ్ళు ఇలా ఒక్కసారి చేసుకోండి. ఇందులో ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి హెల్త్కి అయితే చాలా మంచిది. అయితే ఇది దేంతో చేస్తాను, ఎలా చేస్తాను అనేది మీరు వీడియోలో అయితే నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఈ టేస్టీ రెసిపీ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఇక్కడ నేను నల్ల శనగలు తీసుకున్నానండి, బ్లాక్ చనాదాలు. వీటిని నేను నైట్ నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. నైట్ నానబెట్టుకుని పక్కన ఉంచుకున్నాను తర్వాత వీటిని వాటర్ అంతా వంచేసుకోవాలి. ఇలా వాటర్ అంతా వంచేసుకున్నాక శనగలు మాత్రమే ఇలా పక్కకు తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో మీరు నల్ల శనగల బదులు తెల్లవి కూడా వాడచ్చండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఇలా 2 మీడియం సైజు ఆలు తీసుకొని వాటిని కూడా ఇలా పైన పొట్టు అనేది తీసేసి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి వాటిని వాటర్లో వేసి పక్కన ఉంచుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొనేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి ఫస్ట్. ఆ తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా తీసుకొని వేసుకుంటున్నాను. అవి వేగాక ఇక్కడ సన్నగా కట్ చేసిన ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొనేసి అవి కూడా వేసుకుంటున్నానండి. ఇవి లైట్గా మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలి, అంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఆ తర్వాత ఇక్కడ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం బాగా కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇక్కడ ముందుగానే మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆలును అలాగే పచ్చిశనగలు, ఇవి 2 కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ఆలును పచ్చిశనగలు రెండిటితో కూడా చేస్తున్నాను. ఇక్కడ ఆలు ప్లేస్లో మీరు ఏదైనా వంకాయ కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు. నేను ఆలు ప్రిఫర్ చేస్తున్నానండి. ఇప్పుడు 2 కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనము రుచికి సరిపడే, ఇక్కడ నేను పచ్చి శనగలు మాత్రమే వాడుతున్నానండి, ఉడకబెట్టుకోలేదు. ఇప్పుడు రుచికి సరిపడే సాల్టు అలాగే కొంచెం పసుపు అండి, అలాగే ఒక 1.5 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు, అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ అండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఇవన్నీ వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ మసాలాలన్నీ కూడా మనకు ఈ శనగలకి ఆలు అన్నీ కూడా పట్టాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకొని, లేకపోతే మాడిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక 2 మీడియం సైజు టమోటాస్ అయితే ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నానండి. ఈ టమోటా ఎక్కువ వేయడం వల్ల మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. ఇలా వేసాక ఇక్కడ అలాగే నేను 1 టీ స్పూన్ వరకు వేయించిన పల్లి పొడి వేసుకుంటున్నానండి. వీటిని వేయించిన పల్లి మిక్సీకి పట్టి ఆ పొడి వేసుకుంటున్నాను. ఈ పొడి వేయడం వల్ల మనకి కర్రీ టేస్టీ వస్తుంది, అలాగే మనకు కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుంది. ఆ తర్వాత కొంచెము కరివేపాకు కూడా వేసుకోండి. పల్లి పొడి అనేది మీకు ఆప్షన్ అండి, వేస్తే వేయచ్చు, లేదంటే లేదండి, స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత ఇవన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేయించుకున్నాక కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాక ఇక్కడ ఒక 1.5 కప్పు వరకు నేను వాటర్ తీసుకుంటున్నాను.
అంటే మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ తీసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసుకున్నాక కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ ఇచ్చినాక స్టీమ్ అంతా కూడా పోయాక ఇప్పుడు మూత తీసి చూసి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా గట్టిగా వచ్చింటుంది. ఇలా కన్సిస్టెన్సీ అనేది గట్టిగా వచ్చింటుంది కదండి. ఇప్పుడు ఇంకొంచెం నార్మల్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నా. దీని ప్లేస్లో మీరు నార్మల్ బదులు హాట్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను నార్మల్ వాటరే యూస్ చేస్తున్నానండి. ఆ తర్వాత ఇక్కడ నార్మల్ వాటర్ వేసాం కాబట్టి కొంచెము మీడియం హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ అనేది మరగబెడుతున్నానండి. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా, శనగలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంది. ఇప్పుడైతే మనకు ఈ గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇది మనకు ఇడ్లీ, చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి, దోశలోకి పర్ఫెక్ట్గా మంచి రుచిగా ఉంటుందండి. వీటితో మనము వడలు కూడా పచ్చి శనగలతో వడలు కూడా చేయొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మరి మీరైతే తప్పకుండా ఈ కర్రీ అనేది చేసి చూడండి. హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.